బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో కేసు నమోదైంది. సరూర్ నగర్ పిఎస్ లో కేసు బుక్ చేశారు. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ కంప్లైంట్ చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే టైంలో సైఫాబాద్ ఏసీపీ సంజయ్ పై కౌశిక్ రెడ్డి దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కౌశిక్ దురహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాడని రాజశేఖర్ ఫైర్ అయ్యారు. పోలీసులపై కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలంటూ సరూర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల బంజారాహిల్స్ పిఎస్ లోను పోలీసులపై కౌశిక్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే ఇష్యూలో కౌశిక్ పై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అయితే గతంలో మహిళా గవర్నర్ సీతక్క సురేఖపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాల తల్లులు ఏ విధంగా ఉంటారో 1200 మంది ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిండ్రు. ఆ తల్లుల ప్రతిబింబమే ఈరోజు మేము ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం. మా తెలంగాణ తల్లులు వడ్డానం వేసుకోనో మెడల పైన కిరీటాలు పెట్టుకోనో నగలతోనో విరజల్లిన తెలంగాణ కాదు మాది చాలా సిస్టమేటిక్ మిడిల్ క్లాస్ తెలంగాణ మాది. అదే తెలంగాణలో భాగంగా నేను ముందే చెప్పిన 1200 మంది ఆత్మ బలిదానాల పైన వచ్చిన ఈ తెలంగాణ తల్లులు ఏ విధంగా ఉంటారో ఆ తల్లుల ప్రతిబింబమే ఈరోజు సెక్రటరియట్లో వెలుస్తున్న తెలంగాణ తల్లి. సో ఈ తెలంగాణ తల్లిపై విమర్శలు చేసి అన్నెసరీ మీరు తెలంగాణకు ద్రోహులు అవుతారు. ఆ అమరులకు కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని నేను కోరుతున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. అయితే ఎవరైతే కేసు నమోదు చేశారో దల్పల్లి సురేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఒక ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, అలాగే కౌశిక్ రెడ్డి తీరుపై కూడా మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాంటమ్మా, కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా అక్కడ సైఫాబాద్ ఏరియా అంటే ఆ ఏరియాలో అసెంబ్లీ ముందల అట్లా పోలీసు మీద దురుసుగా ప్రవర్తిస్తే ఎట్లమ్మా? ఈ రోజు సరే నువ్వు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కదా మనం ఏదైనా ఉంచుకోవాల్సింది. ఈ రోజు సంజయ్ గారి మీద ఈరోజు పోలీసుల మీద అంత దురుసుగా ప్రవర్తిస్తున్నావు. నీకు పబ్లిక్ ఓటేసి గెలిపించినప్పుడు మినిమం బాధ్యత ఎందుకు వహిస్తలేవు? ఇట్లా దురుసుగా అందరి మీద ప్రవర్తించుకుంటూ పోతే సొసైటీ చూసుకుంటూ ఊకుంటుందా? ఈ రోజు పోలీసులు ఏం ఊకుంటారని మీరు అనుకుంటారేమో. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి మీద మేము కేసు పెట్టినాం. అది కంపల్సరీ 353 చేయాలి. డ్యూటీలో ఉన్న పోలీసులని ఇబ్బంది పెట్టింది కాబట్టి కౌశిక్ రెడ్డి మీద 353 ఫైల్ చేయాలని నేను కోరుకుంటున్నా. కౌశిక్ రెడ్డికి చాలా హత్య అయిపోయిందమ్మా. ఏంటంటే ఇప్పుడు అదేదో ఏమంటారు, అదొక ఫోబియా ఏర్పడ్డది. నేను ఇట్లా ఉర్లుతుంటేనే నేను హిట్ అవుతున్నా అనే సినిమాకి వచ్చిండు ఆయన. ఇది మంచిది కాదమ్మా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పాడి కౌశిక్ రెడ్డికి పాడేగట్టే దినాలు దగ్గర పడ్డాయి. ఇది పద్ధతి కాదు. ఎవరైనా సరే సమాజంలో అందరికీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి ఎట్లా రాసి అయితే మనం గెలిచినామో అదే విధంగా వాళ్ళు చదువుకొని ఎన్నో ట్రైనింగ్ సెంటర్లు ఎన్నో ట్రైనింగ్ చేసి వాళ్ళు ఈరోజు ఆఫీసర్గా మారి ఈరోజు మనకు హెల్ప్ చేయడానికి అంటే మన భద్రత కోసం పోలీసులు ఉంటే పోలీసుల మీద మనం దుర్తుగా ప్రవర్తిస్తే ఎట్లా అమ్మా చెప్పు? ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సమాజానికి? సమాజంలో మేడం రాజశేఖర్ రెడ్డి గారు అంటే పోలీసుల మీదే కాదు, గతంలో అటు మహిళా మంత్రులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కౌశిక్ రెడ్డి. ఎందుకు అసలు ఈ విధంగా అంటే ఆయన ఇంతగా రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళ లీడర్ ఒక సైకో, వాళ్ళ కేటీఆర్, ఆ సైకోకి సరిపడా సైకో ఈ సైకో. ఇప్పుడు కొండా సురేఖన్ అంటాడు, అవతల గవర్నర్ అంటాడు, యువతల మన సీతక్క గారిని అంటాడు. ఏందమ్మా ఇది? ఏం ప్రవర్తన చెప్పు? రోడ్ ఉంది కదా అని అడగోలుగా మాట్లాడుకుంటే అయిపోతుందా? ఏదానికైనా ఒక లిమిట్, ఓ పద్ధతి ఏర్పడ్డది. రాజకీయాలలో అందరం ఉన్నాం, ఏదో మీరొక్కరే రాజకీయాలలో ఉన్నట్టు ఫీల్ అయ్యకుంటా. రాజకీయాలు అంటే ఏందమ్మా, సొసైటీకి పనిచేయడం రాజకీయం తప్ప సొసైటీని చెడు ప్రమోట్ చేయడం రాజకీయంగా ఏం నేర్పుతున్నావు సమాజానికి? పోలీసులను తిట్టొచ్చానా? పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించవచ్చానా? ఈ రోజు మనం 1000 మంది ఉన్నా వాళ్ళు 10 మంది ఉంటే అదే ధైర్యం. పోలీస్ ధైర్యమే మనకు ధైర్యం ఉంటది. మనం 1000 మంది ఉన్నా ఏం చేయలేమమ్మా. 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి 10 మంది పోలీసు వాళ్ళని పెట్టి 10 మంది పోలీసు వాళ్ళు మనకు కాపలా మనకు రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళు. ఆయనతో స్పృహ లేకుండా మాట్లాడితే నేను అనేది ఏంటంటమ్మా, కొంచెం
చదువుకున్నప్పుడు చదువుకున్నట్టు బిహేవియర్ ఉండాలి కదా మనది కూడా. ఊ అంటే మీన్ కురికి మాట్లాడితే ఏందన్నట్టమ్మా చెప్పు. నిజంగా పోలీసు వాళ్ళు తలుచుకుంటే మీరు ఉంటారా? వితౌట్ గన్మెన్స్ తిరగమని ఈరోజు ఎందుకు విత్డ్రా చేసుకుంటలేవు? నీకు అంత పోలీసుల మీద అంత అసూహనే ఉంటే నువ్వు గన్మెన్స్ ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళేమో భద్రత కావాలి. పిఎస్ అంటే బంజారా హిల్స్ పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఆ ఇష్యూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి. అంటే తను ఎక్కువగా సోషల్ మీడియాలో హైప్ అవ్వడానికి ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు అమ్మ ఏ మీడియాలో హైప్ అయినా సరే ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్తున్నా, రాష్ట్ర డీజీపీ గారికి నా విజ్ఞప్తి, సార్ ఇలాంటి టాలరేట్ చేయండి. మన పోలీస్ కి ఒక భయం, అంటే ఈ తెలంగాణ ప్రజలే కాదు ఇండియా వైడ్ కూడా మన పోలీస్ అంటే ఒక భద్రత పబ్లిక్ ఉంటది. పబ్లిక్ ల విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం భరోసా ఇస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరి కోసం అమ్మా? కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ కోసం కాదు, కౌశిక్ రెడ్డి నుంచి బాధితుల కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ మనది. నేను అనేది ఏంటంటే అమ్మా, పొద్దున్నే సోషల్ మీడియాలో ఏదో విధంగా నేను ఉండాలి అనే ఆలోచనతో ఉన్నాడు. అరే నాయన కౌశిక్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ మీ కాన్స్టిట్యున్సీలా ఏమైనా పనులు ఉన్నాయేమో చేయండి రా బాబు. ఇదేంది భయ్ పొద్దున్న లేచి రాత్రిదాకా ఈ పంచాయతీ ఏంది? అరే ఎంత ఓపిక లేదమ్మా. ఇన్ని రోజులు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలే, అసలు ఎంత అసూయ ఉంది చూడమ్మా ఇళ్ళ లోపల. ఆ అసూయ చూడండి ఒకసారి, మీరు ఆలోచన చేయరి. ఒక్క రోజు కూడా అంటే గవర్నమెంట్ ఉంది, అసలు వీళ్ళు ఉండొద్దు అనే ఇది ఉంది. ఎంత అసూయతో ఉన్నారు చూడండి వాళ్ళు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఈయన వెనక కేటీఆర్ ఉండి నడిపిస్తున్నారన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పి కదమ్మా, సైకో వాళ్ళే ఉంటారని. మరి కేటీఆర్ నడపకపోతే ఇంకెవరు నడుపుతారమ్మా? ఆ సైకోకి తోడుగా ఈ సైకోలంతా తయారవుతారు. ఆయన అట్లనే మాట్లాడతాడు, హరీష్ రావు అట్లనే మాట్లాడతాడు. మొన్న హరీష్ రావు మాట్లాడుతాడు బెడ్రూమ్ లోకి ఎట్లా పోతాడు అని. ఏం హరీష్ రావు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి పోయి బెడ్రూమ్ బద్దలు కొట్టి బయటికి తీసుకొస్తారు కదా, అప్పుడే మర్చిపోతురా అని. జ్ఞాపశక్తి ఎక్కువనే. అన్ని దొరికితే నీకు అగ్గిపేట దొరకదు. ఈ అగ్గిపేట గ్యాంగ్ లో హరీష్ రావు కూడా ఉన్నాడు. పాడి కౌశిక్ రెడ్డిని కూడా అగ్గిపేట గ్యాంగ్ లో జాయిన్ చేసుకున్నారు. అంటే వీళ్ళ ప్రవర్తన చూడండి. నేను ఎందుకు అంటున్నా అంటే వీళ్ళు మాటలు ఎట్లా మాట్లాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని డోర్ పగలగొట్టి ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చారు కదమ్మా. 100 మంది పోలీసు వాళ్ళు పోయి ఆ రోజు కనిపించలే బెడ్రూమ్ లోకి పోయినట్టు. ఈ రోజు ఒక్కరోజే కనపడుతుందా బెడ్రూమ్ లోకి పోయి బెడ్రూమ్ డోర్ తీయాలని ప్రయత్నం చేసినట్టు? అయినా బెడ్రూమ్ డోర్ ఏం తీయలేదు, ఓన్లీ ప్రయత్నం చేసిరు ఆ రోజు కూడా. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి గారు. ఓకే.